హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సురేష్. మీరు చూస్తున్నారు ఎస్కే ఎడ్యుకేషనల్ వీడియోస్. ఈ వీడియోలో మనం ఒక 4 lane రోడ్ విత్ 4 meter మీడియన్ అండ్ విత్ 11 meter క్యారేజ్ వే, అది వచ్చేసి ఒక టౌన్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టౌన్ పర్మిసెస్ దాటిపోయిన తర్వాత రోడ్ విడ్త్ అనేది తగ్గిపోతుంది. సో అక్కడ మనం రోడ్ ఎలా ఫార్మేషన్ చేయాలి అండ్ దాని క్రాస్ సెక్షన్స్ ఎలా చేయాలనేది చూద్దాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకటి క్రాస్ సెక్షన్ చేసి ఉంచా చూడండి. ఫస్ట్ మనకి స్టార్టింగ్ చైనేజ్ 410 అనుకోండి. దాంట్లో 4 meter మీడియన్, 11 meter క్యారేజ్ వే, 1.5 meter ఎర్త్ అండ్ షోల్డర్ ఉంది. సో ఇది 410, 420 చైనేజ్, 430 అలా 490 వరకు కామన్ ఉంటుంది. 500 తర్వాత నుంచి మనకి రోడ్ విడ్త్ అనేది తగ్గడం మొదలవుతుంది. సో ఇక్కడ చూడండి, 510 మీడియన్ విడ్త్ మారిపోయింది, క్యారేజ్ వే విడ్త్ మారిపోయింది. నెక్స్ట్ 520 దగ్గర 530, 540, 550, 560, 570, 580, 590. సో ఇక్కడ చూడండి 600 దగ్గర 2 meter అయిపోయింది మీడియన్ విడ్త్. ఇంక ఇది కంటిన్యూగా ఉంటుంది అవుట్ సైడ్ ఆఫ్ టౌన్ పర్మిసెస్లో. సో మళ్ళీ నెక్స్ట్ టౌన్ వచ్చేదాకా ఇలాగే ఉంటుంది రోడ్. సో ఇక్కడ క్యారేజ్ వే మనకి ఇంతకుముందు 11 meter ఉండేది, ఇప్పుడు 7.5 meter అయిపోయింది. సో దీన్ని ఎలా క్రాస్ సెక్షన్స్ చేయాలి? సో నేను ఆటోకేడ్లో ఆల్రెడీ చేసి పెట్టాను, ఒకసారి దాన్ని చూద్దాము. చూడండి, మనకి 410 చైనేజ్ దగ్గర రోడ్ విడ్త్ 11 meter. ఇక్కడ చూడండి, రోడ్ విడ్త్ 11 meter. ఇది ఎర్త్ అండ్ షోల్డర్ అనమాట. ఇది మీడియన్ వచ్చేసి 4 meter. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు క్యారేజ్ వే 11 meter అనమాట. సో ఒక 500 meters అంటే 100 meters వరకు మనకు రోడ్ ఇలాగే ఉంటుంది. అండ్ 100 meters నుంచి గ్రాడ్యువల్లీ విడ్త్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే నెక్స్ట్ ఇప్పుడు 100 meters అన్నా కదా, 500 600. సో ఈ 100 meters విడ్త్ ఎలా తగ్గుతుంది, మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, ఇది మన క్యారేజ్ వే డీటెయిల్స్ అనమాట. చైనేజ్, క్యాంబర్ పర్సంటేజ్ అనమాట. సో మనకి 410 దగ్గర 11 meter ఉంది, అలాగే 500 దాకా 11 meter ఉంటుంది మనకి. ఓకే, నెక్స్ట్ 600 దగ్గర 7.5 meter అవుతుంది. ఎక్కడ దాకా? 700 దాకా. సో ఈ మధ్యలో ఉన్న వేరియేషన్ వచ్చేసి గ్రాడ్యువల్లీ తగ్గుతూ వస్తుంది కదా విడ్త్, అది మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఈ 500 దగ్గర ఉన్న విడ్త్ ఎంత? రోడ్ విడ్త్ 11 meters, ఇక్కడేమో 7.5 meters. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 11 - 7.5, దాని వేరియేషన్ కనుక్కోవాలి. 3.5 meter వేరియేషన్ ఉంది ఎంతలో? 100 metersకి. సో 100 metersకి 3.5 meter వేరియేషన్ అంటే 1 meterకి ఎంత ఉన్నట్టు? 3.5 divided by 100, 35 mm అంటే 0.035 meters. సో 3.5 centimeters ఉంది. సో మనకి క్రాస్ సెక్షన్ అనేది 1 meter రాదు కదా, ఇంటూ 10 metersకి వేస్తాం మనం క్రాస్ సెక్షన్. సో ఇంటూ 10 చేసినప్పుడు 0.35, 350 mm అనమాట. సో 350 mm మనం ఏం చేయాలి? ఎవ్రీ 10 meters చైనేజ్కి ఈ పైన 11 metersకి మైనస్ చేస్తూ రావాలి. సో అది ఎలాగంటే ఈక్వల్స్ టు 11 meters సెలెక్ట్ చేసాం, పై సెల్ చూడండి, I15 సెలెక్ట్ చేసుకున్న మైనస్ 0.35 చేస్తే 10.65. అలా నెక్స్ట్ దానికి డ్రాగ్ చేస్తాను చూడండి, 10.65 మైనస్ 0.35, 10.3 మైనస్ 0.35, 9.95. ఇలా డ్రాగ్ చేస్తారండి. ఇక్కడికి 7.85 వచ్చిందా? ఇప్పుడు చూడండి, 7.85 మైనస్ 0.35, 7.5. సో 7.5 వచ్చేసింది. సో మనకి 7.5 meter వచ్చేసింది ఇక్కడ. ఇలాగ మనం ఒక సైడ్ విడ్త్ కనుక్కున్నాం. సో రెండో సైడ్ కూడా సేమ్ విడ్త్ ఉంటుంది కాబట్టి రెండో సైడ్ కూడా ఆబ్వియస్లీ సేమ్ వస్తాయి అన్నమాట క్యాలిక్యులేషన్స్. నెక్స్ట్ మీడియన్ విడ్త్ కూడా తగ్గింది. సో మీడియన్ విడ్త్ ఎంత తగ్గింది? మనకి ఈ చైనేజ్ దగ్గర మీడియన్ విడ్త్ 4 meter ఉంది. ఎక్కడ వరకు ఉంది? 11 meter ఎక్కడ దాకా అవుతుందో అక్కడ వరకు ఉంది. 7.5 meter దగ్గర ఎంత అయిందంటే 2 meter అయింది. సో 7.5 meter దగ్గర 2 meter. ఈ మధ్యలో మనకు వేరియేషన్ రావాలి. సో ఫస్ట్ ఈక్వల్స్ టు 4 - 2 ఎంత? 2 వేరియేషన్, 2 meter వేరియేషన్ ఉంది 100 metersకి. సో అప్పుడు మనం 2 divided by 100 ఎంత? 0.02 అంటే 1 meterకి 2 centimeters. సో 10 metersకి ఎంత అవుతుంది? ఇంటూ 10.
0.2 meters అవుతుంది అనమాట. సో ఈక్వల్స్ టు 4 మైనస్ 0.02 ఎంత 3.98 10.65 విడ్త్ వచ్చిన దగ్గర 3.98 మీటర్ మీడియన్ విడ్త్ అవుతుంది అనమాట. ఓకే, అలా మనం డ్రాగ్ చేస్తే 0.02 కాదు సారీ 0.2. సో ఇది మనం డ్రాగ్ చేస్తే ఇక్కడికి 2.2 వచ్చింది. 2.2 మైనస్ 0.2 ఈక్వల్స్ టు 2. సో ఇలాగ మనం మీడియన్ని కూడా మన క్యారేజ్ వేకి తగ్గట్టు మార్చుకోవాలన్నమాట. అంటే ఫస్ట్ 11 మీటర్ ఉన్న దగ్గర 4 మీటర్ ఉంది, 7.5 మీటర్ దగ్గరకు వచ్చేటప్పటికి 2 మీటర్ వచ్చింది. సో 10.65 దగ్గర 3.8 అవుతుంది, 9.6 దగ్గర 3.2. ఇలా క్యారేజ్ విడ్త్ తగ్గిన దగ్గరల్లా మీడియన్ విడ్త్ కూడా తగ్గుతూ వస్తుంది అనమాట. ఒక 100 మీటర్స్ గ్రాడ్యువల్లీ విడ్త్ తగ్గాలి. ఎందుకంటే రోడ్స్ ఒకేసారి మనం 4 లేన్ అవ్వగానే వెంటనే 2 లేన్ మనం ఫార్మేషన్ చేయలేము. అలా ఫార్మేషన్ చేసినప్పుడు తప్పు అవుతుంది, అది యాక్సిడెంట్స్ అయ్యే సూచనలు ఉంటాయి అన్నమాట. ఇది మనం రోడ్ ఎస్టిమేటర్లో వర్కౌట్ చేద్దాం. కొత్త ఫైల్ తీసుకొని ఇలా రోడ్ ఎస్టిమేటర్లో మనం ఇలా క్రాస్ సెక్షన్ చేసుకుందాం అన్నమాట. సో ఇప్పుడు కొత్త రోడ్ ఎస్టిమేటర్ ఫైల్ తీసుకుందాం. రోడ్ ఎస్టిమేటర్ డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ అవగానే ఫస్ట్ మనం కాన్ఫిగర్లోకి వెళ్ళి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలి. టెంప్లెట్లో మనకి మీడియన్, లెఫ్ట్ క్యారేజ్ వే, రైట్ క్యారేజ్ వే మాత్రం ఉంటాయి. అండ్ లెఫ్ట్ అన్పేవ్డ్ షోల్డర్ మాత్రమే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. అంటే రైట్ సైడ్ కూడా సేమ్ ఇవే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. అన్నీ అన్సెలెక్ట్ చేసేసి సేవ్ చేసేయండి. సో నెక్స్ట్ డేటాలోకి వెళ్ళండి, ఓజిఎల్ క్లిక్ చేయండి. మన ఓజిఎల్ ఎక్కడ ఉంది? మన ఎక్సెల్ షీట్లో ఆల్రెడీ ఓజిఎల్ ఉంటుంది కదా, ఈ ఓజిఎల్ అనమాట. సో నేను ఒక 300 మీటర్స్ చైన్ వేసి తీసుకున్నాను. తీసుకొని ఇందులో కాపీ పేస్ట్. నెక్స్ట్ సేవ్ ఎఫ్ఆర్ఎల్ డీటెయిల్స్, సేవ్ మిర్రర్, సేవ్ టూ సైడ్ అయిపోయింది. నెక్స్ట్ పుట్ డేటా డిజైన్ లేయర్స్. ఫస్ట్ మనం లేయర్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ కింద యాడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. LHS అని ఇవ్వండి లేయర్ గ్రూప్. యాంకర్ పాయింట్ సెంటర్ టు లెఫ్ట్, డెప్త్ ఆఫ్ యాంకర్ 0, సేవ్. నెక్స్ట్ యాడ్ RHS, యాంకర్ పాయింట్ సెంటర్ టు రైట్, డెప్త్ ఆఫ్ యాంకర్ 0, సేవ్. సో మనకి లెఫ్ట్ రైట్ వచ్చేసింది. సో ఇందులో మనం మన లేయర్స్ ఇచ్చేద్దాం. మన రోడ్కి సంబంధించి రోడ్ ఫార్మేషన్లో ఉండే లేయర్స్ అన్నీ మెన్షన్ చేయాలన్నమాట. మనకి ఫస్ట్ ఏముంటుంది? బీసీ లేయర్. ఓకే, మెటీరియల్ నేమ్ బీసీ, థిక్నెస్ వచ్చేసి ఎంఎంలో ఇవ్వాలి కాబట్టి 50 mm నా థిక్నెస్. లేయర్ క్యాంబర్ టాప్ వచ్చేసి క్యారేజ్ వే. స్లోప్ కండిషన్ వర్టికల్ స్లోప్ 90 degrees. లేయర్ ఎండ్ వచ్చేసి చూడండి, క్యారేజ్ వే ఎడ్జ్ లెఫ్ట్. ఓకే, స్టార్ట్ పాయింట్ 0, ఎండ్ పాయింట్ 0. కలర్ రెడ్, హ్యాచింగ్ నన్, క్రాస్ సెక్షన్ ఎస్, కోఆర్డినేట్ టేబుల్ కూడా కనబడాలి ఎస్. ఇవన్నీ నోలో పెట్టేసేయండి. నెక్స్ట్ డిబిఎం. ఇలా మనం లేయర్స్ అన్ని ఎంటర్ చేసుకోవాలన్నమాట, మన లేయర్స్ అన్ని. సో ఓకే, సో మన లేయర్స్ అన్ని అయిపోయాయండి. నేను ఫార్మేషన్ చేయబోయే రోడ్కి సంబంధించిన లేయర్స్ అన్ని ఇవి. ఓకే, నేను సేవ్ చేసుకున్నాను. లెఫ్ట్ రైట్ కూడా 2 సైడ్లు మనం ఇచ్చేసుకున్నాం. సో నెక్స్ట్ దేంట్లోకి వెళ్ళాలంటే టెంప్లెట్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనం డేటాలో టెంప్లెట్ ఒకటి ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. అందులోకి వెళ్ళాక మన మీడియన్ చైన్ వచ్చేసి 410, లెఫ్ట్ విడ్త్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మీటర్. ఓకే, టోటల్ 4 మీటర్ అవుతుంది. సో రైట్ స్లోప్ వచ్చేసి 0.0%. రైట్ కర్వ్ వచ్చేసి సోమా KR అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి కింద. ఓకే, ఇలా మన చైనస్ అన్ని ఎంటర్ చేసుకోవాలి. సో మనం ఎంటర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ చూడండి 510 నుంచి 590 వరకు 600 వరకు మనము ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కదా, ఆ క్యాలిక్యులేషన్ విధంగా విడ్త్ వేయాలన్నమాట, మీడియన్ విడ్త్. ఓకే, ఇది సేవ్. నెక్స్ట్ క్యారేజ్ వే లెఫ్ట్ వచ్చేసి మనకి చైనేజ్ 410, విడ్త్ వచ్చేసి 11 మీటర్, స్లోప్ వచ్చేసి 2.5%.
సో ఇది కూడా మొత్తం ఎంటర్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసి పెట్టుకున్నా, దాన్ని కాపీ పేస్ట్ చేసేస్తా. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఉంది. మనం ఇందాక చేసిన క్యాలిక్యులేషన్ ఉంది 10.65 ఈ చేంజ్, ఇవన్నీ ఇందులో మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ పేస్ట్, సేవ్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ క్యాంబర్ సేమ్ ఉంటే మనము ఇండివిజువల్గా చేయని అవసరం లేదు, డైరెక్ట్ మిర్రర్ క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేస్తాయి అనమాట. చూడండి, రైట్ సైడ్ కూడా వచ్చేసింది, లెఫ్ట్ సైడ్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ అన్పేవ్డ్ షోల్డర్. అన్పేవ్డ్ షోల్డర్ మీరు ఏం క్యాల్కులేషన్ చేయని అవసరం లేదు, డైరెక్ట్గా 1.5 మీటర్ షోల్డర్ ఇచ్చేసుకోండి. ఆటోమేటిక్ మన క్యారేజ్ వే విడ్త్ ఎలా ఉందో అలాగా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ సైడ్ స్లోప్స్. సైడ్ స్లోప్స్ వచ్చేసి చైనేజ్ వర్టికల్ ఫిల్, వర్టికల్ కట్ కాదు, 1 ఇంటూ కట్ 1 ఇంటూ స్లోప్ అనమాట. మనకి 1 ఇంటూ స్లోప్ అండ్ 1 ఇంటూ కట్, హైట్ 0. సో ఇది కూడా నాకు ఆల్రెడీ ఉంది, నేను కాపీ పేస్ట్ చేసేసుకుంటే ఇక్కడ నుంచి ఇవి పోతాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకోండి. 1 ఇంటూ కట్, సారీ ఫిల్, 1 ఇంటూ స్లోప్, సేవ్, మిర్రర్, సేవ్. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంది లేయర్, ఈ లేయర్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, చైనేజ్ ఇవ్వండి, ఎంటర్ క్లిక్ చేయండి. ఈ రెండింటిని చెక్ చేసుకోండి, టిక్ చేసుకొని కింద క్లిక్ చేయండి. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద బాక్స్లో ఒకసారి క్లిక్ చేయండి, అప్పుడు ఇది సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయ్యాక ప్రతి చైనేజ్ ఇవ్వాలి, ఇది కూడా కాపీ పేస్ట్ చేసుకుందాం, ఆల్రెడీ రెడీగా ఉంటుంది. సెలెక్ట్, పేస్ట్, సేవ్. సో అయిపోయింది, మన టెంప్లెట్ రెడీ. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రాసెస్ చేసుకుందాం. డేటా ప్రాసెస్ డేటా. మన 4 లైన్ రోడ్ ఇది, ఫస్ట్ చైనేజ్ 4 లైన్ రోడ్. అండ్ నెక్స్ట్ మనం ఎక్కడ దాకా వెళ్ళాం, 490. ఇక్కడి నుంచి మనకు రోడ్ తగ్గుతూ ఉండాలి. సో మనకు తగ్గడం ఎలా తెలుస్తుంది అంటే, సో మనకి ఇలా ఉంటే మన రోడ్ విడ్త్ అనేది తెలియట్లేదు. సో మనం క్రాస్ సెక్షన్ సెట్టింగ్స్ అనేది చేసుకుందాం. సో ఫస్ట్ కాన్ఫిగర్లోకి వెళ్ళండి, క్రాస్ సెక్షన్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మనకు ఒక పాపప్ వస్తుంది, దాంట్లో కింద కోఆర్డినేట్ టేబుల్ ఇచ్చుకుందాం. ఫస్ట్ దాంట్లో వచ్చేసి మనకు సర్వేడ్ ఆఫ్సెట్ రావాలి, ఓజిఎల్, ప్రపోజ్డ్ ఆఫ్సెట్, ఎఫ్ఆర్ఎల్, ఈ 4 రావాలి. రో హైట్ వచ్చేసి 0.25 ఇస్తున్నా, అండ్ మినిమం స్పేసింగ్ వచ్చేసి 1 అని ఇస్తున్నా. సో ఇది అయిపోయింది. ఇక్కడ మనకి లెజెండ్లో క్యాంబర్ అని ఉంటుంది, చూడండి ఇక్కడ ప్లస్ క్యాంబర్, ఇందులో క్యాంబర్ అనేది ట్రూ ఇవ్వండి, అయిపోయింది. నెక్స్ట్ గ్రిడ్ అండ్ టో మార్కర్స్. గ్రిడ్ అండ్ టో మార్కర్స్లో వర్టికల్ ఎట్ స్పెసిఫైడ్ అని ఇవ్వండి, దీని హైట్ వచ్చేసి 0.2 ఇవ్వండి, సారీ 0.2 ఇచ్చుకోండి. టెక్స్ట్ హైట్, డిస్ప్లే ఓజిఎల్ రిమార్క్స్ అని ఇవ్వండి. టో మార్కర్స్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి అట్ ఫైనల్ టోస్ అని ఇవ్వండి. నెక్స్ట్ డైమెన్షన్లో ఫస్ట్ యాడ్ డైమెన్షన్ డిఫాల్ట్ కాన్సిస్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. తర్వాత డైమెన్షన్ ఆఫ్సెట్ 0.75 ఇవ్వండి, టెక్స్ట్ హైట్ 0.35 ఇవ్వండి, ప్రెసిషన్ వచ్చేసి 2 డిజిట్స్ ఇవ్వండి. ఓకే, సేవ్ డైమెన్షన్. తర్వాత క్యాప్షన్స్ ఏం అవసరం లేదు, ఇది బాక్స్ క్లోజ్ చేసేయండి. ఒకసారి ప్రాసెస్ చేయండి, మనకి టేబుల్ అంతా వస్తుంది, ప్లస్ డైమెన్షన్స్తో పాటు వస్తుంది అనమాట. రో హైట్ 2.5 ఇవ్వండి, ఎస్ 2.5 ఇచ్చి ప్రాసెస్ చేద్దాం ఒకసారి. సో ఓకే, ఇప్పుడు ఇది మన ఫస్ట్ చైనేజ్. అండ్ ఇక్కడ గమనించండి, ఇది మీడియన్ కదా, ఇది క్యారేజ్ వే, ఇది ఎర్త్ అండ్ షోల్డర్, ఈ మూడింటిని గమనించండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. మీడియన్ విత్ 4, ఎక్కడ దాకా 490 చైనేజ్ వరకు, అలాగే 500 చైనేజ్ వరకు అలాగే ఉంటుంది. సో ఇప్పుడు మారుతుంది చూడండి, 510 చైనేజ్లో మీడియన్ విడ్త్ తగ్గింది, క్యారేజ్ వే విడ్త్ తగ్గింది, కానీ ఎర్త్ అండ్ షోల్డర్ అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ 520 3.6 అయింది. అంటే మనం ఇచ్చిన 100 మీటర్స్ ఏదైతే స్లోప్ విడ్త్ తగ్గాలని ఇచ్చామో ఆ విడ్త్ పరంగా మనకి నెక్స్ట్ 4 లైన్ నుంచి 2 లైన్కి వెళ్తుంది అనమాట రోడ్. ఓకే, చూడండి 550 590. ఇప్పుడు నెక్స్ట్
600 చైనేజ్ కదా, 600లో మనకి మనం కావాల్సిన రోడ్ వచ్చేస్తుంది. 2 మీటర్ మీడియన్ విడ్త్, 7.5 మీటర్ క్యారేజ్ వే అండ్ 1.5 మీటర్ షోల్డర్. ఓకే, ఇలా చేసుకోవాలన్నమాట. 4 లేన్ నుంచి 2 లేన్ రోడ్ ఇలా మనం క్రాస్ సెక్షన్స్ తయారు చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. దీన్ని మనం ప్రింట్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళాలి, ఆటో ప్రింట్ క్రాస్ సెక్షన్స్లోకి వెళ్ళాలి, మన చైనేజెస్ అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ యారో ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి, ఇటు వస్తాయి. సేవ్ టు డ్రాయింగ్ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ప్రింట్ అని క్లిక్ చేయండి. మనకి ఫైల్ నేమ్ అడుగుతుంది, ఫైల్ నేమ్ వచ్చేసి 4 లేన్ టు 2 లేన్ రోడ్ సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ సేవ్ యాజ్ ఫైల్ టైప్ ఉంటుంది, అది ఆటోకాడ్ DWG ఫైల్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్ క్లిక్ చేయండి. కింద మీకు ఇక్కడ చూడండి ప్రింటింగ్ క్రాస్ సెక్షన్స్ 2 of 30, 4 of 30 అని వస్తుంది. సో ప్రింట్ అవుతున్నాయి క్రాస్ సెక్షన్స్. ఓకే, ప్రింట్ అయిపోయాక మనకి ఓపెన్ అవుతుంది. సో అయిపోయింది చూడండి, 30 అయిపోయాయి. సో మనం ఫైల్ దగ్గరికి వెళ్దాం. ఇదిగోండి, ఇది మన ఫైల్. ఇది ఓపెన్ చేస్తే క్యాడ్లో ఓపెన్ అవ్వాలి ఇప్పుడు మనకి. సో ఇవి మన క్రాస్ సెక్షన్స్. ఓకే, ఇలా ఆటోకాడ్లో ప్రింట్ తెచ్చుకోవచ్చు. దీనికి మీరు ఏదైనా టెంప్లెట్ పెట్టుకొని ప్రింట్ చేసి సబ్మిట్ చేసుకోవడమే. డ్రాయింగ్స్ 3.8 మీటర్ అండ్ 2.6 మీటర్, 2 మీటర్. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.